హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజా జాను సిస్టర్స్ 8686. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో డబుల్ కా మీఠాని క్రంచీగా, చాలా స్వీట్గా, చాలా టేస్టీగా అయితే ఈజీ ప్రాసెస్లో అయితే చేసేసుకోవచ్చు. ఎంతో టైం కూడా పట్టదు. ఫాస్ట్గా అయితే చేసేసుకోవచ్చు. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో అయితే చూసేయండి. మనకి బ్రెడ్తోనే చాలా ఈజీగా ఎలా చేయాలి ఏంటి అనేది ఈ ప్రాసెస్ అయితే చూపిస్తాను. ముందైతే మన వీడియోకి లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందైతే ఇక్కడ నేను బ్రెడ్ పీసెస్ అయితే తీసుకున్నాను. ఒక 7 పీసెస్ అయితే బ్రెడ్ పీసెస్ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ పీసెస్ని హాఫ్ హాఫ్ భాగాలుగా కట్ చేద్దాం. ఒక బ్రెడ్ని 4 ముక్కలుగా అయితే కట్ చేసుకుందాం. ఎడ్జెస్ని తీసేయని అవసరం లేదు. మీకు నచ్చితే ఉంచుకోండి, లేకపోతే ఎడ్జెస్ని తీసేయండి. ఎడ్జెస్ ఉండటం వల్ల ఏంటి అంటే క్రంచీగా చాలా బాగుంటాయి తినేటప్పుడు కూడా. స్వీట్తో పాటు క్రంచీనెస్ కూడా తెలుస్తుంది కాబట్టి ఎడ్జెస్ అయితే ఉంచండి. నేనైతే ఎడ్జెస్ ఉంచుతున్నాను. మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోండి. ఎడ్జెస్ తీసేసుకొని మిడిల్ పార్ట్ మాత్రమే ఉంచేసుకోండి. ఇప్పుడైతే ఇవి ఇలా పీసెస్గా చేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. డీప్ ఫ్రై చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఇది ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది. ఎంతో టైం కూడా పట్టదు. ఒక 2 మినిట్స్లోనే ఫ్రై అయిపోతుంది. చూసారా? ఇలా గోల్డెన్ కలర్ అయితే ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోండి. మాడకుండా చూసుకోండి. ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి ఇవి. బ్రెడ్ క్రిస్పీగా ఇలా అయితే వచ్చేసాయి కదా. ఇలా తీసేసి పక్కనైతే పెట్టేసుకోండి. ఎక్కువ బ్రౌన్ కలర్ కూడా అవసరం లేదు. ఇలా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. చూసారా? ఇవన్నీ నేను ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇవి టోస్ట్ లాగా అయితే తయారైతాయి. మనం క్రిస్పీగా టీ కాఫీలో టోస్ట్లు అయితే తెచ్చుకొని తింటాం కదా, అలాగే టోస్ట్ లాగా ఉంటాయి అన్నమాట. ఇవి కూడా ఆయిల్ అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి పక్కన పెట్టేసి ఆయిల్ తీసేసి కడాయిలో కొన్ని జీడిపప్పు పలుకులు అయితే ఒక 5-6 జీడిపప్పు పలుకులు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ ముందు ఏమీ వేయకుండా ఫ్రై చేస్తున్నాను. ఎందుకంటే తడి ఏమన్నా ఉన్నా కానీ డ్రైనెస్ అయితే అవుతాయని డ్రైగానే ఫ్రై చేశాను. ఇప్పుడు దీంట్లో లైట్గా కొంచెం నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకోండి. ముందు మాత్రం అలా ఫ్రై చేసుకుంటే డ్రైనెస్గా వచ్చేస్తాయి అన్నమాట. మనం డబ్బాల్లో స్టోర్ చేసి పెట్టుకుంటాం కదా జీడిపప్పుని, కొంచెం మెత్తగా అలా ప్రిపేర్ అవుతుంటాయి కదా. అలా కాకుండా మెత్తగా కాకుండా ఉండాలి అంటే ముందే డ్రైగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత నెయ్యి వేసుకొని ఇవి కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర బాదం పప్పు, పిస్తా ఏ ఉన్నా కానీ డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నా దగ్గర జీడిపప్పు ఉన్నాయి. అవి ముక్కలు ముక్కలుగా చేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా నెయ్యిలో ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ చూసారు కదా, లైట్ గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయి. ఇవి ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ బౌల్లోనే, ఈ కడాయిలోనే బౌల్ తోటి 1/4 కప్పు షుగర్ అయితే తీసుకున్నాను. అంటే ఫుల్ బౌల్ అయితే తీసుకోలేదు. హాఫ్కి ఎక్కువ, ఫుల్కి తక్కువ అలా అయితే తీసుకున్నాను. మీకు 1 కప్పు తీసుకోవాలన్నా, స్వీట్నెస్ ఎక్కువ కావాలి అంటే 1 కప్ కూడా తీసుకోవచ్చు. ఇలా ఒక హాఫ్ బౌల్ అయితే వాటర్ అయితే పోసేస్తున్నాను నేను. ఇలా వాటర్ పోసుకొని లైట్గా తీగ పాకం అయితే రావాలన్నమాట. గులాబ్ జామ్ చేసుకుంటాం కదా, లైట్ తీగ పాకము, అలా అయితే లైట్ తీగ పాకం అయితే వచ్చేయాలి. ముందైతే షుగర్ని కరిగించేసుకుంటున్నాను. కరిగించేసుకున్న తర్వాత చూసారా, బబుల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. మొత్తం షుగర్ కరిగిపోయింది. కరిగిపోయేదాకా కొంచెం సిమ్లోనే పెట్టేసుకొని కరిగించేసుకోండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మొత్తం కరిగిపోయిన తర్వాత ఇలా గెరెటితో కలుపుతూ ఉంటే సన్నని తీగ పాకం అయితే వచ్చేస్తుంది. ఇందులోనే ఇలాచీ కూడా ఒక 4-5 తీసుకొని ఇలాచీ కూడా కచ్చపచ్చగా దంచి అయితే వేసేసాను. ఇప్పుడు చూడండి, సన్నని తీగ పాకం అయితే కొంచెం దగ్గర పడింది.
తీగ పాకం అయితే వచ్చేసింది. ఇందాక ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా టోస్ట్‌లన్నీ దీంట్లో వేసేసాను. వేసిన వెంటనే కలిపేయొద్దు. ఎందుకంటే కొంచెం మెత్తబడిన తర్వాత కలుపుకోవచ్చు. కొంచెం ఆ చక్కెర పాకమంతా ఒక సైడు పీల్చుకోవాలనమాట. మనం ఫాస్ట్‌గా కలిపేసామంటే గెరిటతోటి మొత్తం మెత్తగా అయిపోతుంది. మెత్తగా ఉన్నా గూడా ఈ స్వీటు అంత టేస్ట్ అనిపిచ్చదనమాట తినేటప్పుడు. ఒక పక్క మొత్తం షుగర్ సిరప్ మొత్తం పీల్చేసుకోవాలి. అలా పీల్చేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తం తిరిగేసుకొని రెండో సైడ్ గూడా పీల్చేసుకుంటూ ఉండాలి. ఆ షుగర్ సిరప్ అంతా అబ్జర్వ్ చేసుకోవాలి. ఆ బ్రెడ్ స్లైసెస్ అనేవి అబ్జర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా చూసారు గదా! విరక్కుండా కొంచెం క్రంచీగా గూడా ఉంటాయన్నమాట. స్వీట్‌గా, క్రంచీగా గూడా మనకి తినేటప్పుడు తగులుతూ ఉంటది. 2 పక్కల షుగర్ సిరప్ పీల్చుకునే విధంగా మనం తిప్పుకుంటూ ఉండాలి అటు ఇటు. చూసారు గదా! షుగర్ సిరప్ గూడా తగ్గిపోయింది. మొత్తం బ్రెడ్ స్లైసెస్ అయితే పీల్చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఒక టీ కప్పు పాలైతే చిక్కటి పాలు ఒక టీ కప్ అయితే తీసుకున్నాను నేను. మీగడ ఉన్నది తీసుకోండి. మీగడ ఉన్న పాలైతే టేస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. మీగడున్న పాలైతే ఒక టీ కప్పు తీసుకున్నాను. లేదు అంటే మీరు దీంట్లో కోవా గూడా వేసుకోవచ్చు. పచ్చి కోవా ఉంటది గదా! పచ్చి కోవా గూడా వేసుకోవచ్చు. స్వీట్‌నెస్ బావుంటుంది. నేనైతే చిక్కటి పాలైతే ఒక టీ కప్పు తీసుకున్నాను. ఒకసారి కలిపెట్టేసుకోండి. మొత్తం కిందకి పైకి కలిపెట్టేసుకోవాలి. పేస్ట్ అయ్యేలాగా కలిపెట్టుకోవద్దు. మెత్తబడ్డాయి గాబట్టి వాటంతటికవే స్మాష్ అయిపోతాయి మొత్తం. చూసారు గదా! పాలు గూడా కొంచెం విరిగినట్టుగా అవుతాయి మనకి. అవి మీగడ వేసాం గాబట్టి, ఆ మీగడ అలా వచ్చేస్తుంది. కొంచెం అక్కడక్కడ తెల్లగా కోవా లాగనమాట. మనం పచ్చి కోవా వేసుకున్నప్పుడు ఎలా ఉంటుందో, పాలు గూడా మీగడ పాలు వేసేసుకున్నామంటే అలా ఉంటుంది. కాగబెట్టినవే వేసేయండి. పచ్చివి కాదు. పాలు కాగబెట్టిన పాలే వేసేయాలి. కోవా ప్లేస్‌లో పాలనమాట. పాలు కాకుండా కోవా గూడా వేసేసుకోవచ్చు. కోవా లేకుండా ఇక్కడ నేను పాలైతే వేసేసుకున్నాను. ఇప్పుడైతే దగ్గర పడింది. షుగర్ సిరప్ అంతా పీల్చేసుకుంది. పాలు గూడా మొత్తం పీల్చేసుకున్నాయి గదా! చూసారా? మొత్తం పేస్ట్‌గా కాకుండా అక్కడక్కడ క్రంచీగా అందుకే నేను ఎడ్జెస్ తీసేయలేదనమాట. బ్రెడ్ స్లైసెస్‌కి ఎడ్జెస్ తీసివేసామంటే మొత్తం పేస్ట్‌గా అయిపోతుంది. ఎడ్జెస్ తీసేయకుండా వేశాను కాబట్టి అక్కడక్కడ క్రంచీగా తగులుతూ ఉంటుంది మనకు తినేటప్పుడు గూడా. చూసారా? లాస్ట్‌గా ఒక 2, 3 స్పూన్‌లయితే నెయ్యయితే వేసేసుకోండి. చాలా టేస్టీగా ఫ్లేవర్ గూడా చాలా బావుంటుందనమాట. మనం ఇలాచీ ఫ్లేవర్ గూడా వేసాం గాబట్టి, ఆ నెయ్యి ఫ్లేవర్ గూడా తింటూ ఉంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇప్పుడు పొయ్యయితే ఆఫ్ చేసుకున్నాను. స్టవ్ కట్టేసుకొని ఒక బౌల్‌లోకైతే తీసుకుంటాను. మొత్తం ఇప్పుడైతే స్టవ్ కట్టేసాను. ఇదైతే ప్రిపేర్ అయిపోయింది. ఇది మొత్తం మనం ఒక బౌల్‌లోకైతే తీసేసుకుందాము. తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. దీన్నే మనం బ్రెడ్ హల్వా అని గూడా అంటాము. డబుల్ కా మీఠా అంటారు. బ్రెడ్ హల్వా అంటారు. ఒక్కొక్క చోట ఒక్కొక్క పద్ధతనమాట. ఇప్పుడైతే స్టవ్ కట్టేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అయితే గోరువెచ్చగా అయిపోయింది. ఇప్పుడు ఇది మొత్తాన్ని మనం ఒక బౌల్‌లోకి తీసేసుకుందాము. ఇప్పుడైతే గోరువెచ్చగుందనమాట. మొత్తం చూసారా? దగ్గర పడిపోయింది. మనకు స్వీట్ గూడా ప్రిపేర్ అయిపోయింది. దగ్గర పడిపోయింది. మీకు నచ్చినప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా చేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా? కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడైతే తీసేసుకుంటున్నాను. కరెక్ట్‌గా అయితే ప్రిపేర్ అయిపోయింది. మనకి డబుల్ కా మీఠా బ్రెడ్ హల్వా అని గూడా అంటారు. పర్ఫెక్ట్‌గా అయితే ప్రిపేర్ అయిపోయింది. దీనిపైనే మనం జీడిపప్పు ఫ్రై చేసి పెట్టుకున్నాం గదా! గోల్డెన్ కలర్‌లో ఆ జీడిపప్పు గూడా కొంచెం పైన జీడిపప్పు వేసేసాను. గార్నిషింగ్‌గా అక్కడక్కడ తింటూ ఉంటే చాలా క్రంచీగా తగులుతూ ఉంటాయన్నమాట. జీడిపప్పు, ఆ ఫ్లేవరు, హల్వా సూపరనమాట. అసలు బ్రెడ్ హల్వా అని, డబుల్ కా మీఠా అని రకరకాల పేర్లైతే ఉంటాయి కదా! తింటుంటే క్రంచీగా, స్వీట్‌గా ఆ నెయ్యి ఫ్లేవరు, ఇలాచీ ఫ్లేవరు
చాలా టేస్టీ అయితే ఉంటుంది. జీడిపప్పు కూడా వేసుకున్నాం మనం. సూపర్ అయితే వచ్చేసింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అస్సలు స్కిప్ చేయొద్దు. మనకి ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా బ్రెడ్ తోటైతే చేసేసుకోవచ్చు. చూసారు కదా! నచ్చిందా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి. మన వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్‌తో అయితే మీ ముందుకైతే వస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.